వెల్కమ్ టు పూరాలుకల్. స్థానిక పోరులో బ్యాలెట్ కు చెక్ పెట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆలోచిస్తుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ఈవీఎంల ద్వారా నిర్వహించాలని ఎస్ఈసీ భావిస్తోంది. తొలిసారిగా ఎలక్ట్రానిక్ యంత్రాల ద్వారా గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేందుకు ఎస్ఈసీ కసరత్తు కూడా చేస్తోంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను కూడా వేగవంతం చేసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఒకేసారి ఓటు వేసే విధంగా ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కొత్త తరహా కంట్రోల్ యూనిట్లను తయారు చేసింది. వీటిని ఇప్పటికే కేరళ, మధ్యప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయవంతంగా ఉపయోగించింది. ఈ విధానంపై ఎలాంటి విమర్శలు రాకపోగా పార్టీలు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కూడా ఈ తరహాలోనే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఒకేసారి 2 ఓట్లు వేయాల్సి ఉంటుంది. అయితే ఒక్కో ఎన్నికకు ఒక్కో కంట్రోల్ యూనిట్ అవసరమయ్యేది. అంత పెద్ద సంఖ్యలో ఎస్ఈసీ వద్ద ఈవీఎంలు అందుబాటులో లేవు. దీంతో బ్యాలెట్ పేపర్ బాక్స్ విధానాన్ని అనుసరించారు. కానీ ఈసీఐఎల్ కొత్త తరహా టెక్నాలజీతో ఒకటి కంట్రోల్ యూనిట్ కు 2 బ్యాలెట్ యూనిట్లను అటాచ్ చేసే ప్రయత్నం చేస్తోంది. కంట్రోల్ యూనిట్ లో డిటాచబుల్ మెమరీ మాడ్యూల్ ని ఉంచి దీన్ని పోలింగ్ పూర్తయ్యాక భద్రపరిచి ఎన్నికల కౌంటింగ్ సమయంలో మళ్లీ తీసుకొచ్చి ఓట్లను లెక్కిస్తారు. ఆ విధంగా ఈసీఐఎల్ సాఫ్ట్వేర్ రూపొందించింది. రాష్ట్రంలో ఇలాంటి ఈవీఎంలు 15,000 వరకు అందుబాటులో ఉన్నాయి. గతంలోనే వీటిని రాష్ట్ర అవసరాల కోసం తయారు చేసినా ఇప్పటి వరకు వినియోగించనే లేదు. వీటిని వినియోగించడం ద్వారా పెద్ద ఎత్తున బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ భారం తగ్గుతుంది. ఓట్ల లెక్కింపు సైతం వేగంగా, పారదర్శకంగా పూర్తవుతుందని భావిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని చోట్ల చెల్లని ఓట్లతోనే గెలుపోటములు తారుమారవుతుంటాయి. కానీ ఈ ఈవీఎంలతో అలాంటి వాటికి ఆస్కారమే లేదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈవీఎంలే మెరుగని ఎన్నికల సంఘం అధికారులు ఈ తరహా విధానాన్ని కేరళలో ఏ విధంగా అమలు చేశారనే దానిపై ఇప్పటికే అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కొందరు జిల్లా స్థాయి ఆఫీసర్లు అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇవే ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరాలుకల్.